అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మార్గశిర లక్ష్మీవారం పూజకి కావాల్సిన పూజా సామాన్ని ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నానండి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మృగశిర నక్షత్రంతో వచ్చిన మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజకి ఒక ప్రత్యేకమనే చెప్పచ్చు. మంగళ శుక్రవారాల్లో ఆరాధించే మనము ఈ మార్గశిర మాసంలో మాత్రం ప్రత్యేకంగా గురువారాలు అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ మార్గశిర మాసంలో వచ్చిన 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చిన ఒక గురువారం, మొదటి గురువారాన్ని కలిపి మొత్తంగా 5 గురువారాలతో అమ్మవారికి పూజను చేసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మొదటిగా అమ్మవారి చిత్రపటం. అయితే ఇక్కడ నేను చూపించే విగ్రహాలు కానీ పూజా వస్తువులు కానీ మన దగ్గర ఉన్న వీటిలో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే చక్కగా అమ్మవారికి పూజను చేసుకోండి. అయితే కామన్గా అన్నిటికీ కావాల్సిన పూజా వస్తువులు ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఇత్తడి విగ్రహాలు కానీ ఇటువంటివి లేకపోతే మన వరలక్ష్మి వ్రతానికి ఉపయోగిస్తాం కదండి అమ్మవారి ఫేస్ని, ఇటువంటి ఫేస్ని కూడా మనము పూజకు ఉపయోగించుకోవచ్చు. ఏదైనా చిన్న చెంబుకు కానీ అలా ఏదైనా చిన్న పీట మీద కానీ నిలబెట్టి అమ్మవారిని ఇలా పూజకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా మార్గశిర మాసంలో అమ్మవారి పాదాలు తప్పనిసరిగా వేసుకుంటూ ఉంటాం. అది ద్వారం దగ్గర కానీ పూజలో కానీ. ఎందుకనంటే అమ్మవారు అడుగు పెట్టే వేళ ఈ మార్గశిర మాసం అమ్మవారు తనని ఏ ఇంట అయితే ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చూస్తుందట. అందుకనే ప్రత్యేకంగా అమ్మవారు మన ఇంట్లోకి రావాలని కోరుకుంటూ అమ్మవారి పాదాలకు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం ఈ మార్గశిర మాసంలో. కాబట్టి ఇటువంటి పాదాలు అవసరం అవుతాయి. ఈ ఎర్రని పాదాలు నేను మీషోలో ఆన్లైన్లో తీసుకున్నానండి. అలాగే చిన్నవి వచ్చేసి బయట పూజా స్టోర్లో తీసుకున్నాను. ఇవి మీషోలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మనకి మట్టి కుండలు అలాగే బొమ్మలు అమ్మే ఉంటారు కదా, అటువంటి వారి దగ్గర కూడా ఈ పాదాలు ఉంటున్నాయి. ఇక అమ్మవారి పూజకు మొదలు పెట్టబోయే ముందు గణపతి పూజ చేసుకుంటాం కనుక స్వామివారి విగ్రహం లేదా చిత్రపటం అవసరం అవుతుంది. ఇక అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమ, పూజకి అవసరమయ్యే ఒత్తులు లక్ష్మీ తామర ఒత్తులు కానీ అమ్మవారి పూజలో ఎరుపు ఒత్తులు దొరికితే కనుక తెచ్చుకొని ఇవి వాడండి. లేదంటే మామూలు ఒత్తులైనా సరిపోతాయి. ఒకవేళ మీరు ఇంట్లోనే ఎరుపు ఒత్తులు తయారు చేసుకోవాలనుకుంటే మామూలు ఒత్తులకి కొంచెం ఆవు నెయ్యిని కానీ నువ్వులను కానీ కుంకల్లో కలిపి ఆ కుంకాన్ని ఒత్తులు రాసుకొని ఎరుపు ఒత్తులు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక అవసరమయ్యే కర్పూరము, గంధము, జవ్వాది, ముఖ్యంగా వచ్చేసి పచ్చకర్పూరాన్ని కూడా ఎక్కువగా అమ్మవారి పూజలో వాడుతూ ఉండండి. అమ్మవారికి చాలా ఇష్టమట. అది అలా వాడటం వల్ల ఇంటికి చాలా మంచి జరుగుతుంది, ధనవృద్ధి కలుగుతుంది అని చెప్తారు. మీకు తెచ్చుకోగలిగితే కనుక ఆ పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి. ఇక అలాగే అమ్మవారికి ధూపాన్ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి. అంటే పూజ అవుతున్నంత సేపు ఏదైనా ధూప్ స్టిక్స్ వెలిగించడం కానీ అగరబత్తి వెలిగించడం కానీ లేదా సాంబ్రాణి ధూపం కానీ వేస్తూ ఉండండి. ఇక అమ్మవారి పూజకి అవసరమయ్యే మంగళకరమైన వస్తువులు తెచ్చుకోగలిగితే వీటిలో మీరు ఏ ఉంటే వాటితో పూజించండి. పూలు ఎలాగో అమ్మవారి పూజకు తెచ్చుకుంటాము. ఇక అవసరమైన వాటిల్లో ఈ విధంగా గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే చిట్టి గాజులు, తామర గింజలు, శ్రీఫలం, ముత్యాలు, వెండి పూలు, గురువింద గింజలు, ఇటువంటివి ఏవైనా సరే అమ్మవారి పూజలో వాడవచ్చు. మరి ఈ మార్గశిర మాసంలో కొలత పాత్రను కూడా ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. అది నేను ముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తాను, ఎలా పెట్టుకోవాలి కొలత పాత్ర అనేది. మనకి పాత రోజుల్లో అంటే మన పాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా కొలత పాత్ర ఇంట్లో తప్పనిసరిగా ఉండేది. బియ్యాన్ని కొలవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. అలా దాన్ని నిండుగా కూడా కొలవటం వల్ల ఎప్పుడు కూడా ధాన్యము అంటే మనం తినే పదార్థము బియ్యము ఎప్పుడు నిండుగా ఉంటుందని నమ్మేవాళ్ళు. అందుకని ఆ కొలత పాత్రను కూడా ప్రత్యేకంగా ఈ మార్గశిర మాసంలో పూజించడం జరుగుతుంది. ఇక అలాగే ధనలక్ష్మి కొంచెం తెలిసిందే. అమ్మవారి పూజని ఎప్పుడు చేస్తున్నా ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవడం కూడా మంచిదే. ఇక ఈ మార్గశిర మాసం మధ్యలోనే మనకి ధనుర్మాసం కూడా మొదలవుతుంది. ఇటు స్వామివారి పూజలు కూడా చేస్తూ ఉంటాము. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామివారికి తిరుప్పావై పఠనం చేస్తూ ధనుర్మాసం పూజలు అనేవి మొదలు పెడుతూ ఉంటాం మనం. కాబట్టి స్వామివారి విగ్రహం లేదా చిత్రపటం ఉంచుకోండి దగ్గర. ఇక అలాగే మంగళకరంగా శుభకరంగా చెప్పే రాతి గౌరమ్మ సెట్టు ఉంటే కనుక పూజలో పెట్టుకోండి. లేదంటే ఏదైనా ప్రత్యేకంగా గౌరీదేవి అమ్మవారికి పూజ చేయాలనుకున్నా, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు లేవనుకున్నా అటువంటిప్పుడు చిన్న పసుముద్రైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర రాతి గౌరమ్మ ఉంది కనుక చూపిస్తున్నాను. అలాగే ఇంతకన్నట్టుగా ధూపం వేసుకోవడానికి దశాంగం కూడా వాడితే చాలా మంచిది. ఇవి కోన్స్ రూపంలోనూ ఇలా పౌడర్ రూపంలోనూ కూడా దొరుకుతున్నాయి. అలాగే మంగళకరమైన వస్తువుల్లో గురువింద గింజలు కూడా తెచ్చుకోవచ్చు. వీటిల్లో మీ దగ్గర ఏవి ఉంటే వాటితోనే పూజ చేసుకోండి అమ్మవారికి. చిట్టి గాజులు లేకపోతే మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు ఒక 1/2 డజన్ తెచ్చుకుైనా అమ్మవారి ముందు పెట్టి మీరు చేతికి వేసుకోవచ్చు. దీపారాధన చేయడం కోసం పంచగవ్య దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఏదైనా ఒక్క వారమైనా సరే ఈ పంచగవ్య దీపారాధన అనేది
చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. మేమైతే ఎక్కువగా అంటే ఈ వైజాగ్ వాస్తవ్యులందరూ కూడా కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో చాలా చాలా ఎక్కువగా పూజిస్తాము. అసలు అమ్మవారిని ప్రత్యేకంగా ఈ వైజాగ్ వాస్తవ్యులందరూ ఇలవెల్పుగా భావిస్తారు. అటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని ఈ మార్గశిర మాసం ఎన్నో రకాల ఉత్సవాలు చేస్తూ అమ్మవారికి ఎన్నో రకాలుగా అలంకరణ చేస్తూ ప్రత్యేకమైన పూజలు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో జరుగుతాయండి. అందుకని మేమందరం కూడా ఈ మార్గశిర మాసం అంతా కూడా కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం. అంటే లక్ష్మీదేవిని ఆ రూపంలో పూజిస్తాం అనమాట. మరి అమ్మవారిని అలంకరించడానికి ఇటువంటి తామర గింజల మాలతో కూడా వేయొచ్చు. ఇక కాయిన్స్ అనేవి తెచ్చుకొని మనం కాయిన్స్ మాల్గా కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు. అయితే మంగళకరమైన వస్తువులు అందరి దగ్గర అన్నీ ఉండాలని లేదు కదండి. అటువంటప్పుడు ఒక 9 కాయిన్స్ ఏమైనా అవ్వచ్చు, లేదా 11 కాయిన్స్ అయినా అవ్వచ్చు తీసుకొని 1 రూపీ కాయిన్స్ అయినా ఇలా 5 రూపీస్ కాయిన్స్ అయినా తీసుకొని మీరు కావాలంటే ఇలా మాలగా తయారు చేసుకొని ఎక్కువగా పూల మాలలు కొనలేనప్పుడు, పూలు దగ్గర లేనప్పుడు ఇటువంటి వాటిలతో కూడా అమ్మవారిని అలంకరణ చేయొచ్చు. అంతేకాకుండా చిట్టి గాజుల మాల లేదా ఈ విధమైన పెద్ద గాజుల మాల ఇవి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే అమ్మవారికి మళ్ళీ మళ్ళీ మనం పూజలు కదా ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ అలంకరణ చేసి పూజన చేసుకోవచ్చండి. కొన్ని ప్రత్యేకమైన పండగ రోజుల్లో పూలు కూడా ఎక్కువ కొనలేకపోతున్నాం. సో అటువంటప్పుడు ఇలా కావాలంటే మీరు గాజుల మాలతో కూడా అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిట్టి గాజుల మాల చూపిస్తున్నాను. ఈ చిట్టి గాజులు తయారు చేసుకోవచ్చు, లేదా పెద్ద గాజులైనా తెచ్చి విడిగా మాలగా చేసుకోవచ్చు, లేదా పూజలో అయినా వాడుతూ అవి మళ్ళీ మన పూజ అయిన తర్వాత మన చేతికి వేసుకోవచ్చు అనమాట పెద్ద గాజులు అయితే. సో ఇటువంటివి ఏర్పాటు చేసుకోండి. శంకు ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులుగా చెప్తుంటారు కాబట్టి లక్ష్మీ గవ్వలు, శంకు ఇటువంటివి ఇవి నా దగ్గర ఉన్నాయి కనుక నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీరు తెచ్చుకోగలిగితే కనుక ఇటువంటివి ఏర్పాటు చేసుకోండి. ఇక అలాగే పసుపు కొమ్ములండి, ఇవి అందరికీ దొరికేవే కదా, కనీసం వీటితో అయినా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారాల ఒక్క వారమైనా ఇక్కడ నేను చూపించిన వస్తువులతో మీకు ఏవి దొరికితే వాటితో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక కాయిన్స్ అండి, ఇక్కడ నేను చూపిస్తుంది లక్ష్మీదేవి కాయిన్. మీ దగ్గర ఎవరి దగ్గరైనా విగ్రహాలు లేవు అనుకుంటే ఇటువంటి కాయిన్స్ అనేవి మన పూజా స్టోర్స్లో అమ్ముతారు. అవి తెచ్చుకొనినా మరో అభిషేకం చేసుకోవచ్చు, అమ్మవారి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ భద్రపరచుకుని పూజలప్పుడు కూడా అదే కాయిన్ని మళ్ళీ మనం వాడుకుంటూ ఉండొచ్చు. అలాగే కాయిన్స్ మాలలా చేసుకోలేకపోయినా ఇలా కాయిన్స్ ఏర్పాటు చేసుకుంటే కనుక మనం అష్టోత్తరంగానే అవి చదువుతున్నప్పుడు ఆ కాయిన్స్తో పూజను చేసుకోవచ్చు. ఇక దీపారాధనకి అవసరమయ్యే కుందులు, ప్లేట్లు, పంచపాత్ర, ఉద్దరణ, కలశం ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది. అంటే మార్గశిర లక్ష్మీ వారాలు 5 వారాలు కూడా వ్రతం లాగా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కలశాన్ని పెట్టుకుంటారు. ఆ కలశం కోసం ఇటువంటి రాగి లేదా ఇత్తడి, వెండి చెంబు అయితే అవసరమవుతుంది. కలశం పెట్టుకోము అనుకుంటే మామూలుగా పూజలా కూడా చేసుకోవచ్చు. మీరు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు. కలశం ఉన్నవారైతే కనుక 2 కొబ్బరికాయలు తెచ్చుకుంటారు. ఒకటి కలశం మీదకి, ఒకటి పూజలో కొట్టడానికి. లేదంటే కనుక మామూలుగా పూజలో మనం చివరికి కొట్టడానికి ఒక కొబ్బరికాయ సరిపోతుంది. అయితే ప్రతి వారం కూడా కొట్టాలని ఏం లేదండి, ఏదైనా ఒక్క వారమైనా కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది. పూర్ణఫలంగా చెప్తాం కాబట్టి ఆ కొబ్బరికాయని పూజలో కొడతామన్నమాట. ఇక అమ్మవారి కాయిన్ కానీ లేదా మీ దగ్గర విగ్రహాలు కానీ ఉంటే అభిషేకం కోసం అవసరమయ్యే వస్తువుల్లో ఈ విధంగా ఆవు నెయ్యి దీపారాధనకి అవసరమవుతుంది, అభిషేకానికి అవసరమవుతుంది. ఆవు పాలు, తేనె, పంచదార ఇటువంటి అవసరమవుతాయి. వీటితో పాటు అమ్మవారి నైవేద్యానికి మనకి బియ్య పిండితో పచ్చలిమిట్ చేసుకోవచ్చు. బెల్లము, వడపప్పు కోసం పెసరపప్పు ఇటువంటివి కూడా దగ్గర ఉంచుకోవచ్చు. ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అనేది అమ్మవారికి పెడుతూ ఉంటాం. అవి వండలేక చేయలేని వారు మీరు పెసరపప్పు నానబెట్టి వడపప్పుగాను, అలాగే పానకం, పచ్చలిమిడి కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇక ఇటువంటి మంగళకరమైన వస్తువులు మా దగ్గర ఏమీ లేవు, మేము ఏవి కొనుక్కోలేము, మా దగ్గర ఇన్ని ఐటమ్స్ లేవు అనుకున్న వాళ్ళు మన ఇంట్లోనే అతి సులువుగా చేసుకోదగినవి అక్షింతలు. అవి ఇంకా పవిత్రమైనవి కాబట్టి అక్షింతలతో అమ్మవారికి ఎర్రటి అక్షింతలు కలుపుకొని పూజను చేసుకోండి. ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి లేదా బయట ముత్తైదులకు ఎవరికైనా తాంబూలం ఇవ్వాలనుకున్నా ఇటువంటి జాకెట్ ముక్కలు అయితే అవసరం అవుతాయి. కనీసం ఈ 4-5 వారాల్లో మొత్తము ఒక్క వారమైన ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకుంటే అది లక్ష్మీదేవికి చేరుతుంది అని అంటారు. అందుకని తాంబూలం కోసం ఒక జాకెట్ ముక్కలు. ఇక్కడ నేను చూపిస్తుంది లక్ష్మీవారం వ్రతం బుక్ అండి. ఈ బుక్ అనేవి మనకి దగ్గర ఉంటే కనుక దీంట్లో వ్రత కథ అనేది ఉంటుంది, అలాగే పూజా విధానం మొత్తం రాసుంటుంది. ఇది చదువుకుంటూ కూడా అతి సులువుగా పూజను చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇంతక మేమైతే కనకమహాలక్ష్మి అమ్మవారికి చేస్తామని. ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి పూజలో కూడా ఈ నోము కథ అనేది ఉంటుందన్నమాట, మార్గశిర లక్ష్మీవారం నోము. సో ఈ పుస్తకాలు చదువుకుంటూ కూడా పూజను అతి సులువుగా చేసుకోవచ్చు. సో ఇవి ముఖ్యమైన పూజా సామాగ్రి అండి. వీటిలో నేను చూపించిన వాటిల్లో ఆల్మోస్ట్ ఇంట్లో మనం అన్నీ కూడా నిత్యంగా వాడుకునే ఉంటాయి. ఇక ఎక్స్ట్రాగా అమ్మవారికి మనం ఏదైనా అదనంగా తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకుంటానని చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఇవన్నీ ఉంటేనే, ఈ మంగళకరమైన వస్తువులు కానీ ఇవన్నీ ఉంటేనే అమ్మవారి పూజ చేసుకోగలను ఎప్పుడు చెప్పనండి. మనకి భగవంతుడు ఇచ్చిన శక్తిలో మన దగ్గర ఏవైతే కొనుక్కోగలమో, అమ్మకి మనం ఏవైతే సమర్పించగలమో వాటితో కూడా పూజను చేసుకోవచ్చు. కాబట్టి అక్షింతలు అనేవి అతి సులువుగా ఇంట్లో కలుపుకోగలం కాబట్టి వాటితో పూజ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎర్రని పూలు, చామంతి పూలు కానీ, మందార పూలు కానీ ఇటువంటి వాటితో అమ్మవారికి పూజను చేసుకోవచ్చు.
నేను మార్గశిర మొదటి లక్ష్మీవారం పూజా విధానాన్ని షేర్ చేశానండి. అలాగే మిగతా వారాలు కూడా షేర్ చేస్తూ వస్తాను. మీకు అలా నేను షేర్ చేసిన వాటిల్లో నచ్చితే కనుక మీరు ఏ వారమైనా అమ్మవారి పూజని ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే మార్గశిర లక్ష్మీ వారాలు అస్సలు మానద్దండి. చాలా ప్రత్యేకమైన వారాలు అవి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి అమ్మవారి పూజని మీకు శక్తి ఉన్నంత వరకు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ ఉన్న వస్తువుల్లో మీ దగ్గర ఏవి ఉన్నాయి, ఏవి నిండుకున్నాయి, అమ్మవారికి మనం ఏం తెచ్చుకోగలం, ఏమి సమర్పించగలం, అలాగే నైవేద్యం కోసం అవసరమయ్యే పండ్లు కానీ పూలు కానీ ఇక ఇటువంటివి ఏవి తెచ్చుకోగలము అనేది తెలుస్తుందని ఒక ఐడియా కోసం ఈ వీడియోని షేర్ చేశానండి. మరి మార్గశిర లక్ష్మీవారం పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఇవి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.